last week we have meditated on the first 13 verses of chapter 2 of the epistle of James. గత వారం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 13 వచనాలు ధ్యానించుకున్నాం. Today we shall try to meditate on the remaining 12 verses. ఈ రోజున మిగిలిన 12 వచనాలు ధ్యానించుకుందాం. If you can put a topic or a heading to this 13 verses from 14 to 26. ఈ 13 వచనాలకి 14 నుంచి 26 వరకు ఉన్న 13 వచనాలకు ఒక పేరు పెట్టాలి అని అంటే it is works should complement faith. క్రియలు విశ్వాసాన్ని పూరించాలి అని పెట్టుకోవచ్చు. We know that faith is an important doctrine in our Christian life. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతం. Apart from Hebrews chapter 11, we get more information from this chapter 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంతో పాటు ఈ 2వ అధ్యాయంలో కూడా విశ్వాసాన్ని గురించి మరింత సమాచారాన్ని మనం చూస్తాం. We have known Apostle Paul as an apostle of faith. అపోస్తలుడైన పౌలుని విశ్వాసమునకు అపోస్తలుడిగా మనం ఎరుగుదాం. We know Peter as an apostle of hope. అలానే పేతురు నిరీక్షణకి అపోస్తలుడు అని చెప్పుకుంటాం. And John as an apostle of love. అలానే యోహానుని ప్రేమకు అపోస్తలుడు అని చెప్పుకుంటాం. So this list we can add Apostle James as an apostle of believing faith. అయితే అదే జాబితాకి అపోస్తలుడైన యాకోబును కూడా కల్పించి ఈయన్ని జీవించే విశ్వాసానికి అపోస్తలుడు అని చెప్పొచ్చు. That is working faith. లేదా క్రియాశీలకమైన విశ్వాసానికి అపోస్తలుడు అని చెప్పొచ్చు. So James goes an extra mile to teach us what a working faith is. యాకోబు మరింత ముందుకు వెళ్ళి క్రియాశీలకమైన విశ్వాసం ఎలా ఉండాలి అని మనకు తెలియజేస్తారు. This is the faith we need after our born again experience. తిరిగి జన్మించిన అనుభవం తర్వాత మనం కలిగి ఉండాల్సిన విశ్వాసం ఇది. But no matter where we look in the scripture, లేఖనాల్లో మనం ఎక్కడ చూసినప్పటికీ salvation is always emphasized by faith and faith alone. రక్షణకి మూలం విశ్వాసమే, విశ్వాసం మాత్రమే అని నొక్కి వక్కానించడం మనం చూస్తాం. Because all the works that are associated with salvation have been duly done by our Lord Jesus Christ. కారణం ఏంటి అంటే రక్షణకు అవసరమైన ప్రతిదీ, ప్రతి పని, ప్రతి క్రియ, కార్యము ప్రభువైన యేసుక్రీస్తు చేత నెరవేర్చబడింది. If we see four things that are important to with regard to faith. విశ్వాసాన్ని గురించిన 4 సంగతులు ప్రాముఖ్యమైనవి మనం గమనిస్తే, Number 1, మొదటిది the sinner is saved by faith according to Ephesians chapter 2 verses 8 and verse 9. FC 2:8-9 ఆధారంగా పాపి విశ్వాసము ద్వారానే నీతిమంతుడు అవుతున్నాడు లేదా రక్షించబడుతున్నాడు. Secondly, we must realize that the believer will walk by faith, should walk by faith. తర్వాత రెండవది మనం గమనిస్తే విశ్వాసి విశ్వాసాన్ని బట్టి నడిచేవాడుగా ఉండాలి. 2 Corinthians chapter 5 verse 7 says, we walk by faith, not by sight. 2 కొరింథీ 5:7 బట్టి చూస్తే మనము చూపును బట్టి కాక విశ్వాసం మూలముగా నడుచుకొంచున్నాం అని చూస్తాం. Thirdly, we must understand that without faith it is impossible to please God according to Hebrews chapter 11 and verse 6. అలానే మనం గమనించాల్సిన మూడో సంగతి ఏంటంటే హెబ్రీ 11:6 ఆధారంగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. And finally, the fourth one, according to Romans 14 and verse 23, we must realize that whatever is not according to faith, it is sin. తర్వాత నాలుగవదిగా రోమా 14:23లో మనం చూస్తే విశ్వాస మూలము కానిదేదో అదే పాపము అని చూస్తాం. If we look at two verses in this passage, verses 14 and verse 24, ఈ వాక్య భాగంలో 2 వచనాలు అంటే 14వ వచనం 24వ వచనం మనం గమనిస్తే there is a question and doubt that should arise in our minds. మన మనసులోకి ఒక ప్రశ్న రావాలి, ఒక సందేహం రావాలి. Verse 14 says, if someone says he has faith but he has no works, can that faith save him? 14వ వచనం ఈ రీతిగా ఉంటుంది. ఎవరైనా నాకు విశ్వాసం ఉంది అని క్రియలు లేనప్పుడు ఆ విశ్వాసం అతను రక్షించగలదా? Verse 24 says, you see that a man is justified by works and not by faith alone. తర్వాత 24వ వచనం మనం చూస్తే మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడును అని మీరు దీని వల్ల గ్రహించితిరి. From these two verses there is a tendency to think that to earn salvation there has to be some action on our part. అయితే ఈ 2 వచనాల్ని కలిపి మనం చూసినప్పుడు రక్షణ పొందడానికి మనలో కొంత క్రియలు ఉండాలి అన్నట్టు మనకి అర్థమవుతుంది. But from Ephesians chapter 2 verses 8 and 9 it is very clear that to earn our salvation we don't need to work but a simple faith is necessary. అలానే ఎఫెసీ 2
2వ అధ్యాయం 8-9 వచనాల్లో చూస్తే రక్షించబడడానికి ఎలాంటి క్రియలు అవసరం లేదు, కేవలం విశ్వాసం సరిపోతుంది అని రాయబడింది. Because that verse says, "For by grace you have been saved through faith, and that not of yourselves, it is a gift of God, not as a result of works, so that no one may boast." అయితే విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు, అది క్రియల వల్ల కలిగింది కాదు కాబట్టి ఎవరు కూడా అతిశయించకూడదు అని చెప్పబడింది అక్కడ. Therefore, the Bible doesn't contradict itself. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బైబిల్ దానికి తనకు తాను విభేదించేదిగా, వ్యతిరేకంగా మాట్లాడేదిగా ఉండదు. Difficult portions can be understood by referring to the other parts of the scriptures. కష్టమైన లేఖన భాగాలు ఎలా అర్థం చేసుకోవాలి అంటే వేరే లేఖన భాగాలలో ఉన్న మాటలతో సరిపోల్చి దాన్ని అర్థం చేసుకోవాలి. One of the greatest things about this episode is ఈ పత్రిక గురించిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే Apostle James makes a statement, then illustrates it, and then he gives us the definition. అపోస్తలుడైన యాకోబు ఒక సిద్ధాంతాన్ని చెప్పి దాన్ని వివరించి తర్వాత ఎలా అన్వయించుకోవాలో దాని గురించిన వివరణ, సిద్ధాంతం అవన్నీ కూడా. Then he exhorts us to practice it. అలానే అవి చెప్పిన తర్వాత ఆయన మీరు దాన్ని అన్వయించుకొని దాని ప్రకారం అభ్యాసం చేయండి అని మనకి ప్రోత్సాహాన్ని ఇస్తారు. This discipline or order is followed in all the chapters. ఈ క్రమాన్ని ఈ అధ్యాయాలన్నింటిలో అపోస్తలుడు అనుసరించడం మనం చూస్తాం. In this passage from verses 14 to 26, we shall divide it into two categories. ఈ 14 నుంచి 26 వరకు ఉన్న వాక్య భాగాన్ని రెండు భాగాలుగా మనం విభజించుకుందాం. The first section from verses 14 to 17, which says faith without deeds is worthless. ఇక్కడ 14 నుంచి 17 వరకు ఉన్న భాగంలో విశ్వాసము లేని, క్రియలు లేని విశ్వాసము మృతము అనే మాట చూస్తాం. I call it as a dead faith. దానిని మృతమైన విశ్వాసము అని నేను పిలుస్తాను. First of all, James gives an explanation. యాకోబు ముందుగా దీనికి ఒక వివరణ ఇస్తున్నారు. He says people with dead faith substitute words for deeds. అయితే ఈ మృతమైన విశ్వాసం కలిగిన వారు చేసే పని ఏంటంటే క్రియలకు బదులు మాటలు దానికి ప్రత్యామ్నాయంగా వాడతారు అని చెప్తాడు. They know the correct vocabulary for prayer, for testimony. ప్రార్థనకి, సాక్ష్యానికి వాడాల్సిన సరైన పదజాలం ఉంటుంది వీళ్ళ దగ్గర. And they can even quote right verses from the Bible. అలానే బైబిల్లో నుంచి మంచి వచనాలని వీళ్ళు ప్రస్తావించగలుగుతారు. But what is the problem with them? అయితే వాళ్ళలో ఉన్న సమస్య ఏంటంటే Their walk doesn't measure up to their talk. అయితే వాళ్ళ మాటకి తగినట్లుగా వాళ్ళ నడక ఉండదు. They think their words are as good as works. Their words are as good as works. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే మా మాటలు క్రియలతో సమానం అన్నట్లుగా భావిస్తారు. After an explanation, James gives an illustration. ఇక్కడ యాకోబు దాని గురించి వివరణ ఇచ్చిన తర్వాత ఒక ఉదాహరణ చెప్తున్నారు. A poor man comes into a fellowship in dire need. ఒకళ్ళు దరిద్రులు అవసరతలో ఉండి సమాజంలోకి, సంఘంలోకి వచ్చినప్పుడు He doesn't have proper clothes and he is in very deep hunger. సరైన వస్త్రాలు లేక ఆకలితో ఉన్నవారు వచ్చినప్పుడు What is the person with a dead faith doing to him? మృతమైన విశ్వాసం కలిగిన వ్యక్తి వాళ్ళకి ఏం చేస్తున్నాడు? He sees the need but does nothing. అయితే అవసరత చూస్తున్నాడు కానీ ఏమి చేయట్లేదు. All that he says are some comforting words. ఆయన చెప్పేదల్లా కేవలం ఆదరణ ఉద్దేశించిన మాటలే. He doesn't say take a single step to fulfill the wants of that poor believer. అవసరతను తీర్చడానికి ఒక అడుగు కూడా వీళ్ళు ముందుకు వేయని వారుగా ఉంటున్నారు. What are the words he is using in verse 16? 16వ వచనంలో ఆయన ఏ పదాలు, ఏ మాటలు వాడుతున్నాడు? Go in peace, be warmed and be filled. సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని చెప్తున్నాడు. What is the end result of all this? అయితే ఈ మాటల వల్ల ప్రయోజనం ఏంటి? The poor visitor who came in with a want went away in the same condition without his wants or needs being fulfilled. అయితే అవసరతలో ఉండి అతిథిగా వచ్చిన ఆ దరిద్రుడు తన అవసరతలు తీరకుండానే బయటికి వెళ్ళిపోయేవాడుగా ఉంటున్నాడు. Remember dear friends, warm words do not clothe cold bodies. అయితే చలితో ఉన్న శరీరాలకి వెచ్చటి మాటలు వెచ్చదనాన్ని ఇవ్వలేవు. Empty words do not fill empty stomachs. అలానే ఖాళీ మాటలు ఖాళీ కడుపులను నింపలేవు. Beware what we speak to a person in want. అయితే అవసరతలో ఉన్న వారి విషయంలో ఏం మాట్లాడుతున్నామా అనే విషయమై జాగ్రత్త వహిద్దాం. We need to have some action. మనం దానికి తగిన క్రియలు కలిగి ఉండాలి. After an explanation, illustration, James gives an application. అయితే వివరణ అయిపోయింది, ఉదాహరణ అయిపోయింది, దాని తర్వాత అన్వయింపుని యాకోబు ఇలా చెప్తారు. Galatians chapter 6 verse 10, Paul says,
గలతీ 6:10లో పౌలు ఇలా రాస్తారు. As we have therefore opportunity, let us do good unto all men, especially unto those who are of the household of faith. గలతీ 6:10లో అవకాశం దొరికిన కొలది మనుషులందరి ఎడల మరి ప్రాముఖ్యంగా విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల మేలు చేద్దాం అని చెప్పారు. While talking about Onesiphorus in a worship service, ఆరాధన కూడికలో ఒనేసిఫోరు గురించి మనం మాట్లాడుతూ I is referring to a passage in Matthew chapter 25, మత్తయి సువార్త 25లో ఉన్న వాక్య భాగాన్ని నేను ప్రస్తావించాను. where the Son of Man in the judgment time says, ఆ తీర్పు సమయంలో మనుష్య కుమారుడు ఇలా చెప్తారు. I was hungry, you fed me, I was thirsty, you gave me a drink, I was naked, you clothed me. నేను ఆకలి వంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పి వంటిని నాకు దాహం ఇచ్చితిరి. I was sick, you visited me, I was in prison, you gave to me. నేను రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా ఎద్దకు వచ్చితిరి అని ఆయన చెప్తారు. The people said, when did we do it, Lord? అక్కడ ఉన్న వాళ్ళు ఇవన్నీ నీకు ఎప్పుడు చేసామయ్యా ప్రభువా అని అడిగితే The Lord's reply was like this, when you did it to one of these brothers of mine, you did it to me. అయితే ఆ ప్రభు ఏమంటారంటే నా సహోదరులలో ఒకరికి మీరు చేసింది కనుక నాకు చేసితిరి అని చెప్తారు. So when we say empty words, we are practicing dead faith. అయితే ఈ రీతిగా ఖాళీ మాటలు పలికే వారంగా ఉన్నప్పుడు మృతమైన విశ్వాసాన్ని అభ్యాసం చేస్తున్నాం అని గమనించాలి. After talking about dead faith from verses 14 to 17, James is talking about a demonic faith in verses 18 to 20. 14 నుంచి 17 వరకు మృతమైన విశ్వాసాన్ని గురించి మాట్లాడిన యాకోబు 18-19 వచనాల్లో దెయ్యాల విశ్వాసం గురించి ఆయన చెప్తారు. James is now focusing our attention to the demons. అయితే యాకోబు దృష్టి మనల్ని దెయ్యాల మీదకు మరలుస్తున్నాడు. Demonic activity is very, very real. దెయ్యాల క్రియలు సాతాన క్రియలు అనేది వాస్తవమైన These are a force we have to reckon with, we have to struggle with it. అయితే మనం పోరాడాల్సిన శక్తులు ఇవి. Our Lord during his ministry delivered many people from attack of demons. అయితే ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు అనేకుల్ని ఈ అపవిత్ర ఆత్మల నుంచి వాళ్ళకి విడుదల కలిగించాడు. If we put the words used by James in a very emphatic manner, యాకోబు చెప్తున్న మాటల్ని మనం కొంచెం ఈ రీతిగా ఆలోచన చేస్తే number one, మొట్టమొదటి మాట ఆయన చెప్పేది we ఏంటంటే can think of demons because they believe in the deity of Christ. దెయ్యాలు క్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్ముతున్నాయి అని చూస్తాం. They accept his sonship. ఆయన దేవుని కుమారుడు అనేవి నమ్ముతున్నాయి. In Mark chapter 3 and verse 11, మత్తయి సువార్త 3:11లో మనం చూస్తే the word of God says, whenever the unclean spirits saw him, they would fall down before him and shout, you are the Son of God. అయితే అపవిత్రాత్మలు ఆయనను చూసినప్పుడు అవి సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని కేకలు వేయటం మనం చూస్తాం. So they believe in the deity of Christ. He is the Son of God. క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఆయన దేవుని కుమారుడు అనే వాస్తవాన్ని దెయ్యాలు నమ్ముతున్నాయి. Secondly, they also believe in a place of punishment. తర్వాత రెండవది వాళ్ళకి శిక్షని ఇచ్చే స్థలం ఒకటి ఉంటుంది అని నమ్ముతున్నాయి. In Luke chapter 8 verse 31, లూకాసు వార్త 8:31 మనం చూస్తే they were imploring our Lord not to command them to go into the abyss. అయితే ఆ రీతిగా అగ్నిగుండంలోకి వెళ్ళమని మాకు ఆజ్ఞాపించొద్దు అని ప్రభువుని వేడుకుంటున్నాయి. So they believe in a place of punishment. అంటే అవి నమ్మే రెండవ సంగతి ఏంటంటే వాటికి శిక్షని అమలు చేసే స్థలం ఉంటుంది అని. Thirdly, మూడవ సంగతి గమనిస్తే they recognize Jesus Christ as a judge. యేసుక్రీస్తుని ఒక న్యాయాధిపతిగా అవి గుర్తిస్తున్నాయి. There is a reference to support this. అయితే దీన్ని బలపరచడానికి ఒక వచనం కూడా ఉంటుంది. In Mark chapter 5 verse 7, మార్కు సువార్త 5:7 వచనంలో చూస్తే they say, Jesus, Son of the Most High God, I implore you by God, do not torment us. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకును అని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను అని బిగ్గరగా కేకలు వేసినట్టుగా అక్కడ ఉంటుంది. So, number one, మొట్టమొదటి సంగతి ఏంటంటే we know they believe in the deity of Christ. క్రీస్తు యొక్క దేవత్వాన్ని నమ్ముతున్నాయి అనేది మొదటి సంగతి. They believe in a place of punishment. రెండవది ఈ శిక్షను అమలు చేసే స్థలం ఉంటుంది అని నమ్ముతున్నాయి. They recognize Jesus Christ as a judge. తర్వాత మూడవది యేసుని ఒక న్యాయాధిపతిగా నమ్ముతున్నాయి. And finally, they have obedience also. తర్వాత వాటికి విధేయత కూడా ఉంటుంది. They obey the word and they believe and they tremble. అయితే వాక్యానికి విధేయత చూపిస్తున్నాయి, వాక్యాన్ని వింటున్నాయి, వణుకుతున్నాయి అవి. From the above four things we see that all the things about the demons are very, very good, very fine. అయితే ఈ 4 విషయాలు మనం గమనించినప్పుడు దెయ్యాలు ఎంత చక్కగా ఉన్నాయి అని మనకు అనిపిస్తుంది. But what is wrong with them? అయితే వాటిలో ఉన్న లోపం ఏంటి? They know everything, but they are not willing to change. అయితే వాటికి అన్నీ తెలుసు
అయితే మార్పు చెందడానికి, మార్పు పొందడానికి అవి ఇష్టపడట్లేదు. They want to continue under the authority of Satan. సాతాను యొక్క అధికారం క్రిందే కొనసాగడానికి ఇష్టపడుతున్నాయి. They want to be controlled by him. అవి సాతాను చేత అదుపు చేయబడటానికి ఇష్టపడుతున్నాయి. In the days when Jesus Christ ministered, the Pharisees and the Sadducees also acted according to this demonic faith. అంటే ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య చేసిన దినాలలో పరిసయ్యులు, సద్దుకయ్యులు ఈ దెయ్యముల విశ్వాసాన్ని బట్టి నడిచినట్లుగా మనకు కనపడుతుంది. Even we can think of in the modern days, there are many people who accept everything concerning Christ. అయితే ఆధునిక కాలంలో కూడా మనం గమనిస్తే క్రీస్తుని గురించిన సంగతులు అన్ని నమ్మేవారు ఉంటున్నారు. But they are not willing to change their lives. అయితే వాళ్ళలో కూడా లోపం ఏంటంటే వాళ్ళ జీవితాల్లో మార్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. So we have seen a dead faith, we have seen a demonic faith. మృతమైన విశ్వాసాన్ని చూసాం. తర్వాత రెండవది దెయ్యముల విశ్వాసాన్ని మనం చూసాం. Then there is a third kind of faith that James is mentioning. యాకోబు మూడవ రకం విశ్వాసాన్ని ప్రస్తావిస్తున్నాడు. It is found in verse 21 to 26. 21 నుంచి 26 వరకు ఉన్న వచనాల్లో ఆ సంగతి I చూస్తాం. call it that the dynamic faith, faith in action. దీన్ని క్రియాశీలకమైన విశ్వాసము, క్రియలలో కనబర్చే విశ్వాసము అని చెప్పొచ్చు. James is using two examples from the Bible. యాకోబు బైబిల్లో నుంచి రెండు ఉదాహరణల్ని మనకు తెలియజేస్తాడు. One from the book of Genesis, that is of Abraham. మొదటిది ఆదికాండం గ్రంథంలో నుంచి అబ్రహాము గురించి ఒక ఉదాహరణగా తీసుకున్నాడు. And secondly from the book of Joshua, the example of Rahab. తర్వాత రెండవది యెహోషువ గ్రంథంలో నుంచి రాహాబుని ఒక ఉదాహరణగా తీసుకున్నాడు. Abraham, we know, God entered into a covenant with Abraham. అబ్రహాముతో దేవుడు ఒక నిబంధనలోకి ఒడంబడికలోకి వచ్చాడు అనే సంగతి మనకి తెలుసు. Whereas Rahab was a Gentile, a pagan woman. అయితే రాహాబు విషయం చూస్తే ఒక అన్యురాలులాగా ఆమె ఉంటుంది. Why is he taking both these examples? ఈ రెండు ఉదాహరణల్ని ఆయన ఎందుకు తీసుకున్నాడు? Because they translated their faith into action. కారణం ఏంటి అని అంటే వాళ్ళ విశ్వాసాన్ని క్రియలలోకి మార్చిన వారుగా వీళ్ళు కనపడుతున్నారు. With these examples, James is exhorting us that we have believed with a simple faith towards salvation. ఈ ఉదాహరణలు బట్టి యాకోబు మనకిచ్చే ప్రోత్సాహం ఏంటంటే సులభమైన సామాన్యమైన విశ్వాసం చేత మనం రక్షణ పొందుతున్నాం. But that faith should be perfected, resulting in good works and resulting in God being glorified. అయితే ఆ విశ్వాసం పరిపూర్ణము చేయబడి పరిణతి చెందినదై క్రియల్లోకి అది మారేదిగా ఉండాలి. Take the first example, verses 21 to 24. 21 నుంచి 24 వరకు ఉన్న మొదటి ఉదాహరణను మనం గమనిస్తే Example of Abraham. అబ్రహాము యొక్క ఉదాహరణను మనం చూస్తే The Bible repeatedly says he was considered righteous. అయితే బైబిల్ అతను నీతిమంతుడు ఎంచబడెను అని పదే పదే చెప్తుంది. Because faith and action was working hand in glove or hand in hand. అంటే ఎందుకు అనంటే విశ్వాసము క్రియలు కలిసి ఒకే మార్గములో కలిసి మెలిసి అవి వెళ్ళినట్టుగా మనకి అబ్రహాములో. He was justified by what he did and not by faith alone. అయితే ఆయన కేవలం విశ్వాసం ద్వారా కాకుండా విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చుకుంటాడు. I'll explain this a little bit. దీన్ని మరింత వివరిస్తాను. In Genesis 15, there is a promise given by the Lord of a son to Abraham. ఆదికాండం 15లో దేవుని చేత నీకు కుమారుడు కలుగుతాడు అని వాగ్దానం ఇవ్వబడింది. What does the scripture says? లేఖనాలు ఏం చెప్తున్నాయండి? Then he believed the Lord and he reckoned it to him as righteousness. అప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట చూస్తాం. What was the physical condition at that particular time when the promise was given? ఆ వాగ్దానము పొందుకున్నప్పుడు వాళ్ళ భౌతిక స్థితి ఎలా ఉంటుంది? They were as good as dead. వాళ్ళు మృతతుల్యులు అని చెప్పబడింది. They didn't have any capacity in their bodies. వాళ్ళ శరీరాలలో ఎలాంటి సామర్థ్యము లేదు. But at that time when the promise was given, the scripture says Abraham believed. ఆ సమయంలో అటువంటి పరిస్థితుల్లో వాగ్దానం వచ్చినప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను అని చెప్పబడింది. 7 chapters later in Genesis 22, 7 అధ్యాయాల తర్వాత 22వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఆదికాండంలో after the promised Isaac was born, వాగ్దానం చేయబడిన ఇస్సాకు జన్మించిన తర్వాత Abraham receives one more command from the Lord. దేవుని నుంచి అబ్రహాముకి మరొక ఆజ్ఞ వచ్చింది. Go and offer thy son on a mount which I am going to show you. నీకు చూపించబోయే పర్వతం మీద నీ కుమారుడు నాకు బలిగా ఇవ్వు అన్నారు. We know from Genesis chapter 15 and Genesis chapter 22, there is a 40-year gap. ఆదికాండం 15వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు చూస్తే 40 సంవత్సరాల నిడి ఉంది దాని మధ్యలో. In this incident, what does the scriptures tell about Abraham? ఈ సందర్భంలో అబ్రహాం గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయి? The scriptures in Hebrews chapter 11 verse 19 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం ఈ రీతిగా చెప్తుంది. by faith Abraham offered Isaac
విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా ఇచ్చెను అని చూస్తాం. And he considered that God is able to raise people even from the dead. అయితే ఆయన ఏమని ఆలోచన చేశాడంటే మృతులనే సైతము దేవుడు లేపగలడు అని ఆలోచించి అలా చేశాడు. Because he had that faith, because he had that belief, he offered Isaac. అయితే ఆ విశ్వాసము ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆయన చేసిన పని ఏంటంటే ఇస్సాకును బలిగా అర్పించడం. In Genesis 15, their bodies were as good as dead. అయితే ఆదికాండం 15లో మనం ఏం చూస్తామంటే మృతతుల్యమైన శరీరాలు కలిగి ఉన్నారు అని చూసాం. Well, in that condition, God could give me a son. అయితే ఆయన ఏమనుకున్నాడంటే ఇటువంటి స్థితిలో దేవుడు నాకు కుమారుడిని ఇవ్వగలిగితే Even when I offer Isaac on the altar, God can revive him back again. అయితే ఇస్సాకుని నేను బలిపీఠం మీద అర్పించిన వాడిని లేపగలడు అని నమ్మాడు. So his faith went a step further and he offered his son Isaac. అయితే ఆయన విశ్వాసము మరొక అడుగు అభివృద్ధి చెంది ఆ రీతిగా ఇస్సాకుని బలర్పించాడు. His faith turned into action. అయితే ఆయన విశ్వాసము క్రియలలోకి పరివర్తనం చెందిందిగా ఉంటుంది. Therefore he was justified, he was made righteous. అందుచేత అతను నీతిమంతుడు అని ఎంచబడ్డాడు. Come to the second example of Rahab in verses 25 and 26. 25-26 వచనాల్లో ఉన్న రెండవ ఉదాహరణ రాహాబు యొక్క ఉదాహరణకు వస్తే The Bible describes her as a pagan woman. బైబిల్ ఆమెని అన్యురాలు అని ఉంటుంది. Moreover, she is named as a prostitute. అంత మాత్రమే కాదు వేశ్య అని పిలువబడింది. But the blessed thing is, she is named as an ancestress of the Messiah. అయితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే మన క్రీస్తు యొక్క పితరుల తల్లిదండ్రుల జాబితాలో ఆమె పేరు లిఖించబడింది. And she is listed as a in the faith chapter, Hebrews chapter 11. అంత మాత్రమే కాదు విశ్వాస వీరుల జాబితాలో ఉన్న హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆమె పేరు అందులో జత చేయబడింది. What is so great about Rahab? రాహాబు యొక్క గొప్పతనం ఏంటి? What is the great thing about her faith? ఆమె విశ్వాసంలో ఉన్న గొప్పతనం ఏంటి? When she heard the stories of how the Israelites crossed the Red Sea, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారో ఆ కథ విన్నప్పుడు she read the stories of Israelites being victorious over the two kings of the Amorites. అలానే ఇశ్రాయేలీయులు ఏ రీతిగా అమోరీయుల ఇద్దరు రాజుల మీద విజయాన్ని సాధించారో ఆ సంగతి విన్నప్పుడు She never had a doubt but believed that God is sovereign. ఎలాంటి అనుమానము లేకుండా దేవుడు సార్వభౌముడు అనే విషయాన్ని ఆమె నమ్మింది. From the things that are recorded in Joshua chapter 2, యెహోషువ 2లో రాసిన సంగతులను బట్టి మనం చూస్తే even before the spies they landed in Jericho, ఆ వేగుల వారు యెరికోకి రాకముందే she had faith in the Jehovah God. దేవుడైన యెహోవా మీద ఆమె నమ్మిక ఉంచింది. And in response to her faith, she acted and hid the spies. అయితే ఆ విశ్వాసానికి స్పందనగా ఆమె చేసిన కార్యం ఏంటంటే ఆ వేగుల వారిని దాచిపెట్టింది. Her faith translated into action. అయితే ఆమె విశ్వాసము క్రియలలోకి మారిందిగా ఉంటుంది. It translated into some works. అలానే అది కొన్ని కార్యాలు చేయడానికి ఆమెని బలపరిచిందిగా నడిపించిందిగా ఉంటుంది. Her works enabled Jehovah God to fulfill his plans and purposes. అయితే ఆమె క్రియల ద్వారా యెహోవా యొక్క కార్యాలు ప్రణాళికలు నెరవేరడానికి ఆమె పనిచేస్తుంది. So James says, without faith, works without faith is dead. అందుకనే యాకోబు ఏం చెప్తారంటే క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్తారు. Before I conclude, I just want to tell you one more healing miracle that has been performed during the ministry of Christ. ఇది ముగించక ముందు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన మరొక స్వస్థ కార్యాన్ని కూడా మీకు తెలియజేస్తాను. In an illustration how faith leads to works. అయితే విశ్వాసం క్రియలకు ఎలా నడిపిస్తుంది అనే దానికి ఒక ఉదాహరణగా దీన్ని చూద్దాం. In Mark chapter 2, there is the episode of the healing of the paralytic person. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తి బాగుపడటం మనం చూస్తాం. He was carried by 4 people. 4 వ్యక్తులు ఆయన మోసుకొని When వచ్చారు. they tried to get into the room where Jesus was, they could not do so. అయితే యేసు ఉన్న ఆ గదిలోకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తే వీలు పడలేదు. Because that place was jam-packed with people. ఎందుకు అంటే అది ప్రజలతో నిండుకుంది ఆ ఇల్లంతా కూడా. What was the usual reaction of these 4 people? అయితే వాళ్ళకున్న ఆ 4 వ్యక్తుల స్పందన ఏ రీతిగా ఉంది? What should have been their usual reaction? మామూలుగా అయితే ఏం చేసి ఉండాల్సింది ఈ 4 వ్యక్తులు? Maybe this is not God's will, let's go back. దేవుని చిత్తం కాదేమో వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు. Let's take this paralytic man back home. ఈ పక్షవాయువు గల వాడిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. But they never did that. అయితే అలా చేయలేదండి వాళ్ళు. They explored opportunities. అయితే ఎలా చేయాలా అనే అవకాశాలు వెతికారు వాళ్ళు. Finally, one of them got an idea. We'll go to the roof, remove it, and then we'll lower this person. అయితే వాళ్ళ ఒక ఆయనకి ఒక ఆలోచన వచ్చింది.
పైకి ఎక్కుదాం, కప్పు తీసి కిందకి ఇన్ని దించుదాం అని అన్నాడు. The paralytic man was lowered to the very place where Jesus was sitting. అయితే ఆ పక్షవాయు గలవాన్ని ఎక్కడ దించారంటే యేసు కూర్చున్న దగ్గరే దించారు, ఆయన ముందే దించారు. What are the great words of our Savior? ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఏమన్నాడండి? Seeing their faith, said to the paralytic son, Son, your sins are forgiven. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. He did not have any idea about the faith of the paralytic person, పక్షవాయువు గలవాని యొక్క విశ్వాసం ఏంటో ప్రభువుకి తెలియకపోవచ్చు. but he saw the faith of the four persons who carried him inside. అయితే ఆయన ఏం చూశాడు అని అంటే, ఆ ఇంటిలోకి దించిన నలుగురు వ్యక్తుల విశ్వాసాన్ని చూశాడు. Their faith translated into action. అయితే వాళ్ళ యొక్క విశ్వాసము కార్యాలలోకి మారింది. Their faith was Jesus could heal him, అయితే వాళ్ళ విశ్వాసం ఏంటంటే యేసు వీడిని స్వస్థపరచగలుగుతాడు అనేసి. and they did some works to carry this paralytic man to the place where Jesus was. అయితే ఆ వాయువు గలవాన్ని యేసున్న దగ్గరికి తీసుకెళ్ళడానికి వాళ్ళు కార్యాలు కూడా చేశారు. This paralytic man was doubly blessed. అయితే ఈ వాయువు గలవానికి రెండంతల ఆశీర్వాదం వచ్చింది. He was spiritually healed, he was physically healed. అయితే ఆయన ఆత్మీయంగా స్వస్థత పొందాడు, అలానే భౌతికంగా కూడా పాల్పడ్డాడు. What is the climatic principle that is written in this chapter? అయితే ఆ అధ్యాయంలో రాయబడిన ప్రాముఖ్యమైన సూత్రం ఏంటంటే, In our Christian life, works should accompany faith. అయితే మన క్రైస్తవ జీవితంలో విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. They complement each other. అది ఒకదానినొకటి పూరించేవిగా ఉంటాయి. They can't go alone. అవి ఒకటే ఒంటిగా వెళ్ళలేదు. Faith and works, they complement each other. They go side by side. అయితే విశ్వాసము క్రియలు ఒకదానినొకటి పూరిస్తూ సమాంతరముగా అవి వెళ్ళేవిగా ఉంటున్నాయి. May God bless this word. దేవుడి మాటలు దీవించుగాక.